జేఈఈ మార్కులు మీ కెరీర్కి ముగింపు కాదు. పైలట్ ట్రైనింగ్ నుండి ఫారిన్ డిగ్రీ వరకు మీ కలలను నిజం చేసుకోండి. For wonderful options, watch the full video now. అద్భుతమైన ఆప్షన్స్ కోసం ఇప్పుడే పూర్తి వీడియో చూడండి. మరికొన్ని గంటల్లో జేఈ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. 99% మందికి అపజయం, 1% మందికి విజయం. మరి ఈ 99% మంది ఇప్పుడు ఏం చేయాలి? ఏ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు, ఏ పరిస్థితుల్లో, వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏంది, అసలు ఏం చేయొచ్చు? సో జరగాల్సిన నష్టం అయితే మరికొన్ని గంటల్లో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. ఎన్టీఏ టోటల్ స్కోర్ రూపంలో అది మీ చేతిలోకి వస్తుంది. ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ టిప్స్ అన్నీ మనం ఎడ్డీనైన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది, ఇంటర్మీడియట్ మార్కులు 60% పైన ఉంటే యావరేజ్న ఒక 70% పెట్టుకోండి. వందలాది దారులు ఉన్నాయి. ఏమీ ఫికర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ కాలేజీలో పోయినా, ఇంజనీరింగ్ కాలేజీలు 2 రాష్ట్రాల్లో దగ్గర 500 కాలేజీలు ఉన్నాయి. మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. మీ స్తోమతను బట్టి మీకు భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు. మంచి కాలేజీలోకి వెళ్ళండి, డొనేషన్ పే చేసుకోండి. టాప్ 10 కాలేజీలో కూడా ఒక 10-15 లక్షలకు మించి అయితే ఏం డొనేషన్ అయితే ఏముండదు. టాప్ 1కి పోవాలంటే మాత్రం అది చాలా కాస్ట్లీ ప్రాసెస్, ఏ స్టేట్ అయినా సరే. ఉదాహరణకి ఆర్బీసీ బెంగళూరు తీసుకుంటే 80 లక్షలు అయిపోద్ది, సిబిఐడి తీసుకుంటే 40 లక్షలు అయిపోద్ది. సో టాప్ 1, 2, 3లో కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. రిమైనింగ్ కాలేజీలో పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఓ 10-15 లక్షలు డొనేషన్ కట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా మంచి కాలేజెస్, మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. ఫీజు నార్మల్ ఫీజే ఉంటుంది. టాప్ 3 కాలేజ్లో ఎన్ఆర్ఐ ఫీజు అని అది ఇదని ఉంటుంది, కానీ రిమైనింగ్ కాలేజెస్లో ఫీజు అంతా నార్మల్గానే ఉంటుంది. 1,00,000 ఫీజు అంటే 6 లక్షలు. డొనేషన్ వచ్చేసి 5 to 10 కాలేజెస్ అంటే టాప్ 5 కాలేజీలో పెడితే రిమైనింగ్ కాలేజ్లో 10 నుంచి 15 లక్షలు. సరే 15 lakhs మ్యాక్సిమం ఎండ్లో వేసుకున్నా, 15 + 6 21 lakhs. హాస్టల్ ఒక 4 లక్షలు అంటే 25 లక్షలు పెట్టుకుంటే ఇంక్లూడింగ్ హాస్టల్ బీటెక్ కంఫర్టబుల్గా తెలుగు స్టేట్స్లో కానీ అయిపోతుంది. ఇంచుమించు బెంగళూరు అయితే ఇంకొక 5 లక్షలు ఎక్కువ, 30 లక్షలు అయిపోద్ది. ఇంతే బీటెక్ స్టోరీ. సార్ మరి అక్కడ చేరితే మాకు ప్లేస్మెంట్స్ వస్తాయా? ఈ ప్లేస్మెంట్ ముచ్చట మళ్ళీ మాట్లాడదాం మనం ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాం. ప్రస్తుతానికి మీరు బీటెక్ సీట్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎన్ఐటీకి సంబంధించినటువంటి కంటెంట్, అదేవిధంగా ప్రపంచంలో నెంబర్ 1 బీటెక్ కాలేజ్ అయినటువంటి ఎంఐటీ కాలేజ్ కంటెంట్ కూడా మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మీరు చదవాలే కానీ మీ మైండ్కి ఎంతవరకు అయితే ఎక్కించుకోగలరో అంత మేరకు నేర్చుకోగలిగినంత డిజిటల్ కంటెంట్ ఈరోజు పుంఖాలుగా అందుబాటులో ఉంది. అదే 30 లక్షల రూపాయల్లో మీరు విదేశాలకు పోయి కూడా బీటెక్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది. కౌలాలంపూర్లో ఉన్నటువంటి యుఓడబ్ల్యూ గ్లెన్మేరీ క్యాంపస్లో 30 లక్షల్లో ఇంక్లూడింగ్ హాస్టల్ మీ బీటెక్ అయిపోతుంది. హ్యాపీగా అక్కడ బీటెక్ చేసుకోండి, గేట్ ఎగ్జామ్ రాసుకోండి, ఎన్ఐటి వరంగల్కి వచ్చి ఎంటెక్ చేసుకోండి. సో మీకు విదేశీ డిగ్రీ చేతిలో ఉంటుంది, ఎన్ఐటి ట్యాగ్ చేతిలో ఉంటుంది. ఎన్ఐటి చదవలేకపోయినా అనేటువంటి మీ బాధ ఏదైతే ఉందో అది అక్కడికి ముగిసిపోద్ది. మొత్తం ఖర్చు ఎంత వస్తుంది? 36 లక్షలు వస్తుంది. 36 లక్షల రూపాయలు పెడితే ప్రపంచంలో క్యూఎస్ ర్యాంకింగ్లో 186 ఉన్నటువంటి కాలేజీలో మీకు బీటెక్ డిగ్రీ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ట్యాగ్ అయినటువంటి ఎన్ఐటి వరంగల్లో మీరు ఎంటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి గైడెన్స్ ఎడ్యూ9 మీకు విశ్లేషణాత్మక పూర్వకంగా తెలియజేస్తుంది. మీరెక్కడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతేకాదు, సో మీరు ఒక్క విషయం, డోర్ క్లోజ్ అయిపోయింది, నా జీవితం ముగిసిపోయింది, నా జేఈ స్కోర్ రాలేదు అని చెప్పేసి ఓవర్ యాంగ్జైటీ పడొద్దు. మళ్ళీ నేను ఈ వీడియోలోనే ఇప్పుడు ఆల్రెడీ 3 times చెప్పినా, నేను మళ్ళీ 4th time కూడా చెప్తాను. నాకేం ఇబ్బంది లేదు. 99% మంది ఫెయిల్ అవుతారు, 1% మందే పాస్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులారా పిల్లల్ని ఒత్తిడి చేయవద్దు. సో జేఈ స్కోర్ లేకుండా, ఎంసెట్ స్కోర్ కూడా లేకుండా
హైదరాబాద్లో కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ చెన్నైలో ఉన్నటువంటి పుంఖానుపుంఖాలుగా ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలో కానీ జేఈ స్కోర్తో పని లేదు, ఎంసెట్ ర్యాంక్తో పని లేదు, నువ్వు ఆ ఎంట్రన్స్ రాయవలసినటువంటి అవసరం కూడా లేదు. పైసలు ఇస్తే సీట్ ఇస్తారు. సార్ పైసలు ఇచ్చి సీట్ ఇస్తే మా వాడు సక్సెస్ అవుతాడో లేదో మళ్ళీ లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోవద్దు. వాడికి ఒక అవకాశం ఇవ్వండి. అంటే అపజయం వాడికి కలిగినంత మాత్రాన వాడిని మీరు ఇచ్చేయాలని ఏం లేదు. సో జరిగినటువంటి తప్పుని రియలైజ్ కమ్మని చెప్పండి. సో నెక్స్ట్ 4 ఏళ్ళు బాగా కష్టపడి చదవమని చెప్పండి. మరొకసారి అపజయం దగ్గరకు రాకుండా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ రకంగా పేరెంట్స్గా మీరు వాడిని ఎంకరేజ్ చేయండి. ఎస్ఆర్ఎం ఉంది, విట్లో అయితే మేనేజ్మెంట్ సీట్స్ కావు. దొంగలు చాలామంది వీటిలో మేము కాపీ కొట్టిస్తాం, మీకు సీట్ ఇస్తామని చెప్పి మీకు పుంఖానుపుంఖాలుగా రేపటి నుంచి కాల్స్ వస్తాయి. ఎగ్జామ్ కాపీ కొట్టిస్తామంటే మీరు ఎవరైతే మీరు తల ఊపుతారో దాని బదులు మీ ఊర్లో ఉన్నటువంటి బ్యాంకులో కన్నం వేయండి. ఆ డబ్బులు దొరుకుతాయి, ఆ డబ్బులు తీసుకొని మీరు బతికేయండి. కన్నం వేసే పనుల జోలికి పోవద్దు. బ్యాంక్ కన్నం వేయటం, ఎగ్జామ్ ఎవడన్నా కాపీ కొట్టిస్తానంటే వాడికి డబ్బులు ఇవ్వటం రెండు ఒకటే. కాబట్టి కకృతి పనులు చేసి ఆ విట్టు కాపీ కొట్టిస్తాం, బిట్స్ పిలాని కాపీ కొట్టిస్తాం అంటే తల ఊపి మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టద్దు. సో మనం ఒక శుభకార్యం చేసే ముందు పాపిష్టి పని చేయకూడదు. కాబట్టి అలాంటి దాంట్లోకి ఇన్వాల్వ్ కావద్దు. మోస్ట్లీ 99.9% ఈ కాపీ కొట్టిస్తామన్నటువంటి వాళ్ళు మోసపూరితమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు మీ యొక్క బలహీనమైనటువంటి మూమెంట్ ఏదైతే జేఈ స్కోర్ తక్కువ వచ్చింది అనేటువంటి మీ బలహీనమైనటువంటి మూమెంట్ని సొమ్ము చేసేవడానికి మీ మీద ఒక వల విసిస్తారు. కాబట్టి ఆ వలలో దయచేసి పడద్దు. సో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, మీకు సిబిఐటి ఉంది, విఎన్ఆర్ ఉంది, వాసవిలో మేనేజ్మెంట్ సీట్ వీలు కాదు, గోకరాజ్ ఉంది, సివిఆర్ ఉంది, కేఎంఐటి ఉంది, ఎంవిఎస్ఆర్ ఉంది, శ్రీనిధి ఉంది, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా మంచి కాలేజెస్. దే ఆర్ డూయింగ్ ఎట్ పార్ ద బెస్ట్. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో చైర్మన్స్ రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి కాలేజెస్. సో మనం అంచనా వేసుకుందాం, మనం అనాలిసిస్ చేసుకుందాం, మనం క్యాంపస్ టూర్స్ అరేంజ్ చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, దాని తర్వాత అడ్మిషన్ తీసుకోండి. వీటికి ఎక్కడా కూడా ఎంసెట్ ర్యాంక్ కానీ జేఈ ర్యాంక్ కానీ అవసరం లేదు. ఇంటర్మీడియట్లో 60-70% ఉంటే సరిపోతుంది. మీకు మంచి పర్సంటేజ్ ఉంటే కొన్ని కాలేజెస్లో ఇప్పుడు గోకరాజ్ అనుకోండి ఒక 90% వాళ్ళు మ్యాండేటరీగా అడుగుతారు. కానీ ధనం మూలం ఇదం జగత్. అక్కడ ఒక స్టోరీ నడుస్తుందంటే కొంచెం లూప్ లైన్ కూడా ఉంటుంది. ఇది ఎగ్జామ్లు కాపీ కొట్టించే లూప్ లైన్ కాదు, ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ అలాంటి. సో అలాంటి అడ్జస్ట్మెంట్స్ మనం ఎప్పుడైనా చేస్తాం ఉన్నటువంటి లీగల్ చట్టాలను ఉపయోగించుకొని. సో ఏపీ ఎంసెట్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి ఇమీడియట్గా. జేఈ సెకండ్ సెషన్ ఉంది, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఎఫ్సెట్ ఉంది, పక్కనే బిట్స్ పిలాని ఉంది. ఈసారి 2 కూడా ఏప్రిల్ నెలలోనే పెట్టేస్తున్నారు, ఏప్రిల్ మేలోనే అయిపోతున్నాయి. తర్వాత కామెడీకే ఎగ్జామ్ ఉంది. 3కి ఒకటే రకమైనటువంటి పంచాయతీ. ఓకే, జేఈలో కొంచెం కాన్సెప్షన్లు ఉంటుంది. ఎంసెట్లో కానీ 2 ఎంసెట్లో తీసుకున్నా, కామెడీలో తీసుకున్నా, లేదా మనకి ఎంసెట్లో తీసుకున్నట్లయితే 80 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా చేస్తారో జేఈ మెయిన్స్ మ్యాథ్స్ మీద భయపడిపోయి ఉంటారో ఇక్కడ మ్యాథ్స్ అంత కష్టమే ఉండవు, ఈజీగానే ఉంటాయి. కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి కొంచెం లైట్గా. సో మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంసెట్ మీద దృష్టి పెట్టండి. బాగా స్పీడ్ ఎజిలిటీ గుర్రం లెక్కలగలగలగా పరిగెత్తగలిగిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కామెడీకే మరియు బిట్స్ పిలాని అంటుకోండి. అక్కడ ఎవరైతే పరుగులు పందెంలో ఫాస్ట్గా మైండ్ పనిచేస్తుందో ఫాస్ట్గా, ఎందుకంటే నిమిషానికి ఒక క్వశ్చన్లో టకటక సాల్వ్ చేసుకుంటూ పోవాలి, వాళ్ళందరూ కూడా ఆ మోడల్లో పట్టుకోండి, పని అయిపోతుంది. ఒకవేళ కాలేదు, కాకపోతే మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం. సో జీవితంలో మనకి ఎట్లయితే ఆప్షన్స్ ఉంటాయో ఇంజనీరింగ్లో కూడా అన్ని ఆప్షన్స్ ఇచ్చాయి, అన్ని ఆప్షన్స్ వ్యవస్థ అనేది క్రియేట్ చేసి పెట్టుంది. మీరు భయపడాల్సింది లేదు. సో అడ్మిషన్స్ ఎస్ఆర్ఎంలో కానీ జేఈ స్కోర్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎస్ఆర్ఎంలో అడ్మిషన్ కావాలి, 3 లక్షలు డొనేషన్ ఇస్తే ఎస్ఆర్ఎంలో అడ్మిషన్ అయిపోద్ది. మీకు మంచి పర్సంటేజ్ అని కానీ ఉంటే ఇంకా 2.5 లక్షలు 2 లక్షలు కూడా అయిపోద్ది. వీటిలో మేనేజ్మెంట్ సీట్ వీలు కాదు, అది కుదరదు. 2 ఒకటే లెవెల్ కాలేజెస్, 2టికి కూడా 50 ఏళ్ళ లెగసీ ఉంది, 2టికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. ఎస్ఆర్ఎం తీసుకోండి. లేదు మా వాడిని బుద్ధిమంతులు లెక్క పెంచాలనుకుంటారా, అమృత కోయంబత్తూరు, అమృత బెంగళూరు, అమృతపురం ఏదో ఒకటి తీసుకోండి. మీకు 6 లక్షల రూపాయల ఫీజు, ఒక 3 లక్షల రూపాయలు 3.5 లక్షల రూపాయలు డొనేషన్లో అయిపోతుంది. సో అదొక ఆప్షన్ మీకు ఎలాగ ఉంది, జేఈ స్కోర్తో సంబంధం లేదు. సో డైరెక్ట్ బీటెక్ ఇన్ అడ్మిషన్స్ స్కోర్ తక్కువ వచ్చినా పర్లేదు. లోకల్లో చాలా హెమాహెమీ లాంటి కాలేజెస్ ఉన్నాయి.
ఐఐటిఎన్స్ నడిపిస్తున్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో ఐఐటి కంప్లీట్ చేసి సెకండ్ జనరేషన్ వాళ్ళు వచ్చి నడిపిస్తున్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి కాలేజెస్లో పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా చైర్మన్ మరియు వాళ్ళ థింక్ ట్యాంకర్స్ యొక్క అబ్జర్వేషన్స్లో పూర్తి స్థాయిలో ప్లేస్మెంట్ శిక్షణ కానివ్వండి, క్లాసులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద కాలేజీలతో ఏమాత్రం తక్కువ లేకుండా. ఎందుకంటే అల్టిమేట్గా వాల్సో లేకపోతే కలర్సో బిల్డింగ్సో మనకి ఇన్నోవేషన్ తీసుకురావు. అల్టిమేట్లీ ద పర్సన్స్ హూ ఆర్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్స్, హూ ఆర్ ది థింక్ ట్యాంకర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్లో అట్ ది సేమ్ టైం స్టూడెంట్ డెవలప్మెంట్లో మనకి ఇచ్చేస్తారు. కాబట్టి సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అన్ని వసతులు ఉన్నాయి, హాస్టల్ వస్తుంది. అండ్ లెజెండరీ ప్రిన్సిపాల్స్ సిఎంఆర్ కేలో నారాయణ సార్ కానీ, లేకపోతే సిఎంఆర్ ఎంలో జంగారెడ్డి సార్ కానీ, సో సిఎంఆర్ జీలో రాజిరెడ్డి సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఫౌండర్ ప్రిన్సిపాల్స్ అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఉండి ఆ యొక్క లెవెల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకురావాలో నిష్ణాతులైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి వాళ్ళు. గోపాల్ రెడ్డి సార్ లాంటి విజనరీ, సో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో గోపాల్ రెడ్డి సార్ లాంటి విజనరీ ఒక డెడికేటెడ్ టైమ్లీ మేనేజ్మెంట్, టైమ్లీ యాక్షన్స్ అండ్ క్లియర్ కట్ డైరెక్షన్స్ టు దైర్ సబార్డినేట్స్, ఒక క్లారిటీ ఉన్నటువంటి సంస్థ సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మేడ్చల్, హైదరాబాద్. సో మీరు ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంచుకోవచ్చు. సో బియాండ్ ఇంజనీరింగ్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏబిసిజి సెక్టార్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా బడ్జెట్ ఇచ్చింది. మల్టీమీడియా, యానిమేషను, గేమింగు, కామిక్స్, పైలట్ కెరీర్ ఎంచుకోవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీలో ఈరోజు అప్లైడ్ ఫిజిక్స్ తీసుకునేసి ఎంఎస్సీ అప్లైడ్ ఫిజిక్స్ వేసి, పిహెచ్డి అప్లైడ్ ఫిజిక్స్ వేసి పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సో దారులు అనేకం. బీబీఏలో 20 రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. మీ బాబుకి మ్యాథమెటికల్ స్కిల్ ఎక్కువ లేదు, వాడు యాక్టివిటీ బేస్డ్గా ఉన్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఉన్నాయి, అటువంటి పిల్లలందరూ కూడా బీబీఏ జాయిన్ చేయండి. సో సమాజం 4 పాదాల మీద నడుస్తుంది, ఓన్లీ టెక్నికల్ పీపుల్ వల్ల నడవదు. నేను చెప్తున్నాను కదా, కొన్ని కోర్సులు ఉన్నాయి. ఉదాహరణకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో బీఏ సోషల్ అనేటువంటి ఒక కోర్సు ఉంది. బీఏ సోషల్ మనం అందరం, ఎవరైతే నా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ ఈ కోర్సుని ఎక్కడా పనికిమాలిన కోర్సుగా తీసేసినటువంటి కోర్సు ఇది. గత 25 ఏళ్ళ నుంచి టిస్ ముంబైలో బీఏ సోషల్ చదివితే 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మూర్ఖులైనటువంటి వాళ్ళు, సమాజంలో సైకాలజిస్టులు అవసరం ఉంటుంది, మేనేజర్స్ అవసరం ఉంటుంది, టెక్నికల్ పీపుల్ అవసరం ఉంటుంది, ప్లంబర్స్ అవసరం ఉంటుంది, ఫిట్టర్ అవసరం ఉంటుంది, ఎలక్ట్రీషియన్ అవసరం ఉంటుంది, గిగ్ వర్కర్ అవసరం ఉంటుంది. సో సమాజం అనేది అన్ని రకాలైనటువంటి సరిసమానమైనటువంటి పాళ్ళలో నడిస్తేనే, లేకపోతే సిఎస్సి లాంటి ఒక మంచి కోర్స్ అయినప్పటికీ ఇంబ్యాలెన్స్ అయిపోయేసి ఒక పక్కకి మీరు అందరూ జరిగిపోతే ఆ ఇంబ్యాలెన్స్ పేరిపోయి ఆ యొక్క బబుల్ లాగా పేలిపోయి ఇప్పుడు వచ్చేసి క్లాడ్ కోవర్క్ అని వచ్చింది, తర్వాత జెమినై అని వచ్చింది, పెర్ప్లెక్సిటీ వచ్చింది, తర్వాత రోజుకు ఒక 100 టూల్స్ వస్తున్నాయి ఏఐలో, క్వాంటమ్ ఇంజనీరింగ్ అని అంటే ఈ ఇన్నోవేషన్స్కి అంతు లేదు. కాబట్టి పేరెంట్స్కి మీరు ఐటీ ప్రొఫెషనల్ అయినప్పటికీ, లేదా మీరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినప్పటికీ మీ రంగంలో మీరు నిష్ణాతులే, కానీ మీరు నిష్ణాతులు కాదు కెరియర్ కౌన్సిలింగ్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పను, ఎందుకంటే చాలామంది హర్ట్ అవుతారు. మాకు పొద్దున లేస్తే రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ సమస్యలతో వాళ్ళ రిక్వైర్మెంట్స్తో మా దగ్గరికి వస్తారు. సో ChatGPT రీఇన్ఫోర్స్మెంట్ మోడల్ లెక్క మేము వాళ్ళ దగ్గర నుంచి లెర్న్ చేసుకుంటాము, మా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తాం. తద్వారా ఒక పర్ఫెక్ట్ టైలర్డ్ కస్టమైజ్డ్ కెరీర్ అనేది విద్యార్థులకు దొరుకుతుంది. సార్ మరి మీరు 10,000 ఛార్జ్ చేస్తున్నారు కదా, మేమందరం మీ దాకా ఎక్కడ దాకా అవకాశం ఉండి గాడ్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉండి మీరు కట్టుకోగలిగిన వాళ్ళు రండి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం మీద మాకెంతో బాధ్యత ఉంది. మా దగ్గరికి రానటువంటి వాళ్ళకు కూడా వీలైనంత మేరకు మేము సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. సో డబ్బు అనేది ఒక ఫైర్ వాలే తప్ప డబ్బు మాత్రమే పరమావధి కాదు. సో టు మేక్ అవర్ ఎలైట్ కస్టమర్స్, ఎవరైతే కొంతమందికి టైం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.
సో వాళ్ళకి సమయం ఉండదు కాబట్టి వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో అందుకోసం పెట్టినటువంటి ఒక ఫైర్ వాలే తప్ప మిగిలిన వాళ్ళకి సమాచారం చేరకూడదనేటువంటి మేము ఉద్దేశంతో ఆ యొక్క ఫైర్ వాల్ పెట్టలేదు. కాబట్టి ఈ రిజల్ట్స్ని గురించి ఏ ఒక్కరు కూడా చింతపడద్దు, దిగులు పడద్దు. వీడియోస్ని ఎప్పటికప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీరు ఓపిక ఉండి నోట్ చేసుకోగలిగితే మా దగ్గరికి వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ సమాచారం మీకు ఇక్కడ దొరికిపోద్ది. కానీ కన్సల్టేట్ చేసుకునే ఓపిక లేనటువంటి వాళ్ళు, విఐపీలు, లేకపోతే భగవంతుడు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క టైలర్డ్ మేడ్ సొల్యూషన్స్ కోసం రావచ్చు. రిమైనింగ్ వాళ్ళు రెడీమేడ్ షెట్ లాగా మనకున్నటువంటి డేటాబేస్ను, వీడియోస్ను ఉపయోగించుకొని మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి అధైర్యపడకండి. ఎడ్యు9 మీకు అన్ని వేళలా అండదండలుగా ఉండి సో మీ మనోధైర్యాన్ని పెంచే రకంగా మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మార్గం చూపించే దిక్చూసిలాగా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.